వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం. రేపు విజయవాడకు తెలంగాణ సీఎం వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొననున్న రేవంత్. మణికొండ కేవ్ పబ్లో డ్రగ్స్ కలకలం. 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్షలు. మైలవరంలో రెడ్డిగూడెం ఎస్ఐపై యువకుడి దాడి. గోవిందు తలపై బలంగా కొట్టిన సల్మాన్. హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు. గోల్కొండ జగదాంబికకు తొలి బోనం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు. 4 టెర్రరిస్టులు హతం. చిత్తూరు జిల్లా పొంగనూరులోని ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నేలమట్టం చేశారు. 2013లో 60 లక్షల వ్యయంతో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ భవనాన్ని నిర్మించారు. పట్టణంలోని ఎంతోమంది క్రీడాకారులకు ఆట విడుపుగా ఇండోర్ గేమ్స్ స్టేడియం ఉండేది. అలాంటి భవనాన్ని రాత్రికి రాత్రే కూల్చేయడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమాచారం తెలిపి పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లిలో బాలిక హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ దారుణంపై హోంమంత్రి వంగాలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో మాట్లాడారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు. నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో నిన్న 9వ తరగతి చదువుతున్న దర్శినిపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కొద్దిసేపటికి ఇంట్లోంచి సురేష్ బయటికి రావడాన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలను చూసి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించగా దర్శిని అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సురేష్ తన మనవరాలిని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కసింకోటకు చెందిన సురేష్ కుప్పుగుండుపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. జులాయిగా తిరిగే అతను కొన్నాళ్ళుగా బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడని ఏడాది కిందట రాంబిల్లి పోలీసులను ఆశ్రయించగా ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపారని స్థానికులు తెలిపారు. ఇటీవల సురేష్ బెయిల్పై బయటికి వచ్చాడు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అనకాపల్లిలో బాలిక హత్య కేసులో విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. అయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో రాత్రి ఘోరం చేసుకుంది. అయితే మైనర్ బాలికని అయితే ఒక సైకో కిరాతకంగా కూడా మెడపై కత్తితో కోసి కూడా చంపేసి కూడా పరారైపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతంలో ఈ యొక్క సురేష్ అనే యువకుడైతే గతంలో ఏదైతే ఈ యొక్క బాలికని వేధిస్తూ ఉండేవాడు, దానివల్లే బాలిక తల్లిదండ్రులు అయితే సురేష్ పై కేసు నమోదు చేయడంతో సురేష్ అయితే రిమైండ్కి వెళ్ళి రావడం, అదొక మనసులో పెట్టుకొని కూడా రెక్కి నిర్వహించి కూడా బాలిక తల్లిదండ్రులు ఎవరు లేని సమయంలో కూడా ఇంట్లోకి చొరబడి కూడా ఇంట్లోకి వెళ్ళి కూడా కత్తితోటి మెడపై అయితే కిరాతకంగా కూడా కోసేసి కూడా ఆ యొక్క బాలికని చంపేసి పరారైపోయే పరిస్థితి కనబడింది. అయితే యొక్క సురేష్ అనే యువకుడికి గతంలో అయితే ఈ యొక్క బాలిక ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే పూర్తిగా ఈ యొక్క పోలీసులు అయితే గతంలో సురేష్ పై రాంబిల్లి మండలం పోలీస్ స్టేషన్ లో అయితే సురేష్ పై అయితే కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఈ కేసు నమోదు అవ్వడం తర్వాత 23 రోజులు రిమాండ్ లో ఉండి సురేష్ అయితే బయటకు రావడం జరిగింది కొద్ది రోజుల క్రితమే. అయితే కొద్ది రోజుల క్రితమే బయటకు వచ్చిన వెంటనే కూడా ఏదైతే ఈ యొక్క రాంబిల్లి మండలంలో ఈ యొక్క మైనర్ బాలిక ఈ యొక్క తల్లిదండ్రులతో నివసిస్తున్న చాలా నిరుపేద కుటుంబం. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారు. అయితే వాళ్ళ ఉద్యోగాల సమయంలో బాలిక స్కూల్ నుంచి 9వ తరగతి చదువుతుంది. అయితే బాలిక స్కూల్ నుంచి రాగానే కూడా ఇంట్లోనే ఉంటుంటాం. బాలికని అయితే వెంటనే ఈ సురేష్ అనే వ్యక్తి అయితే కొద్ది రోజుల నుంచి రెక్కి అనేది కూడా మొదలుపెట్టి కూడా ఎవరు లేని సమయంలో కత్తితో అయితే గొంతు మొత్తం అంతా కోసిస్తే కిరాతకంగా కోసిస్తే పరిస్థితి కనబడింది. అయితే ఒక సైకోగా మారి సురేష్ అయితే మొత్తం పరారైపోయే పరిస్థితి కనబడింది. అయితే ఇది తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా వెంటనే ఈ యొక్క అనకాపల్లి ఎస్పీకి అయితే ఫోన్ చేసి కూడా ప్రత్యేక బృందాలు అయితే వేయడం జరిగింది. అయితే ప్రత్యేక బృందాలు వేసి కూడా ఈ యొక్క సురేష్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితుడిని అయితే గాలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి హోమ్ మినిస్టర్ అయితే స్ట్రిక్ట్లీ వేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ యొక్క బాలికని కిరాతకంగా చంపేసి పరారైపోయిన ఈ సైకోని అయితే వెంటనే పట్టుకోమని కూడా హోమ్ మినిస్టర్ అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ యొక్క సురేష్ అనే యువకుడి పైన ఎటువంటి పరంగా కూడా దృష్టి పెట్టకపోవడం వల్లే గతంలో ఏదైతే సురేష్ పై ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ యొక్క బాలిక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు కట్టి సురేష్ ని రిమైండ్ పంపించిన తర్వాత అసలు సురేష్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కనీసం కూడా ఎటువంటి సురేష్ ని పిలిచి ఎటువంటి సురేష్ కు భయం చెప్పడం కానీ ఎటువంటి ఏది చెప్పకుండా పోలీసులు అయితే కళ్ళు మూసుకున్న వల్లే ఎలాంటి ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఎవరైతే ఈ యొక్క బాలికని చంపించిన సురేష్ ఉన్నాడో ఇప్పటికీ కూడా అతను గాలింపు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అయితే బాలిక తల్లిదండ్రులు అయితే కన్నీరు ముందు పరిస్థితి కనబడుతుంది. అయితే కిరాతకంగా చంపేసిన ఎవరైతే సురేష్ ఉన్నాడో ఈ సురేష్ మాత్రం దెక్కి ఇన్ని రోజుల నుంచి నెరవేరుస్తున్నా సరే ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు అయితే ఎంత అసలు కనిపెట్టలేకపోయాం, అసలు ఎట్లాంటి ఘోరం జరుగుతుందంటూ కూడా మాకు తెలియలేకపోయింది. మేము పెంచుకున్న మా కన్న కూతుర్ని అసలు చాలా వరకు ఎంతో ప్రాణంగా పెంచుకున్న మా కన్న కూతుర్ని మా కళ్ళు ముందే మాకు లేకంటే చేసిన కిరాతకుడిని అయితే వెంటనే శిక్షించాలి అంటూ కూడా పోలీసులను అయితే బాలిక తల్లిదండ్రులను అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. హైదరాబాద్లోని ది కేవ్ పబ్ క్లబ్లో డ్రగ్స్ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో రాయదుర్గం పోలీసులు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
దీంతో అందరినీ అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన ఆనవాళ్లు లభించాయి. డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లడ్కారకు చెందిన ఓ వ్యక్తికి జూలై 1వ తేదీన మనీ లాండరింగ్ కేసులో ఉన్నామని, ముంబై చెంబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెండింగ్లో ఉందని చెబుతూ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. భయపడిన బాధితుడు సదరు వ్యక్తికి చెప్పిన విధంగా చేయడంతో ఖాతా నుంచి 3 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన గామని అనే చీతాతో పాటు దాని 5 కొనలు మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుజల్లులను ఆస్వాదిస్తూ సందడి చేశాయి. షియోపూర్ పరిధిలో ఉన్న కూనో నేషనల్ పార్క్లో తల్లి బిడ్డలు సరదాగా ఆడుకోవడం ఓ వీడియో కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోను కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాలోని స్వాలు కలహరి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గామని అనే చీతాను కూనో నేషనల్ పార్కు తీసుకువచ్చారు. అది ఈ ఏడాది మార్చి 10న 5 కూనలకు జన్మనిచ్చింది. దీంతో భారత్లో పుట్టిన చీతా కూనల సంఖ్య 13కు చేరింది. అలాగే కూనో నేషనల్ పార్కులో ఉన్న చీతాలు, వాటి కూనల సంఖ్య 26కు పెరిగింది. చీతాలు ఒత్తిడి రహిత వాతావరణంలో తిరిగేలా తోడ్పడుతున్న అటవీ శాఖ సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్, వెటర్నరీ వైద్యులను కేంద్ర మంత్రి అభినందించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి సాంప్రదాయవాది సయీద్ జలీల్పై విజయం సాధించారు. పెజెష్కియాన్కు అనుకూలంగా 53.3% ఓట్లు, జలీలీకి 44.3% ఓట్లు వచ్చాయి. దాంతో పెజెష్కియాన్ ఎన్నికైనట్లు ధృవీకరించారు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగింది. ఇరాన్లో శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఉంది. అందులో 12 మంది సభ్యులు ఉంటారు. ఆ 12 మందిలో మత పెద్దలు, న్యాయ నిపుణులు ఉంటారు. గార్డియన్ కౌన్సిల్ ఇరాన్ రాజకీయాలపై అపారమైన ప్రభావం కలిగి ఉంది. ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలో చేయకూడదో గార్డియన్ కౌన్సిల్ పరిశీలిస్తుంది.
ఆ పరిశీలనలో ఫెజిష్కియాన్, జలీలీ ఆమోదం పొందారు. ఆ ప్రక్రియలో ఎన్నికల బరిలో నుంచి 74 మంది అభ్యర్థులను తొలగించారు. ఈ ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటు వేయగా ఫెజెష్కియాన్కు 16 మిలియన్లు, జలీలీకి 13 మిలియన్లు ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. సంస్కరణవాదిగా పేరున్న మసూద్ హుద్రోగ నిపుణుడు ఇరాన్ను ఆంక్షల చట్టం నుంచి బయటకు తీసుకురావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని తన ప్రచారంలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు సడలిస్తే తన అణు కార్యక్రమాన్ని అదుపులో పెట్టుకోవడానికి అంగీకరిస్తూ 2015లో ఇరాన్ చేసుకున్న అణు ఒప్పందాన్ని మళ్లీ సవరించుకునే దిశగా పాశ్చాత్య దేశాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని డాక్టర్ ఫెజెష్కియాన్ పిలుపునిచ్చారు. ఇవి ఈ బిడ్డల విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.